పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆదివారము, ఈ నెలకే చివరి ఆదివారము, ప్రభువు మనలందరినీ ప్రేమించి ఇంకొక పవిత్రమైనటువంటి ఆదివారం దేవుని సన్నిధిలో ఉదయకాలం 6:30 గంటలకు పూజలో పాల్గొనే విధంగా చేశాడు. 10 గంటల నుండి పూజలో పాల్గొని, ఆరాధనలో పాల్గొని, స్వస్థత ప్రార్థనలో పాల్గొని, మరొకసారి 3వ కార్యక్రమం 3 గంటలకు ప్రారంభించే విధంగా దేవుడు మనలందరినీ దీవించాడు. ఇది కారుణ్య సమయం, ఆదివారం, పవిత్రమైన దినం, దీవెనలను హేరాళముగా ప్రభు కరుణా కిరణాల నుండి కురిపించే గొప్ప దినం, అద్భుతాలు జరిగే దినం, స్వస్థతను పొందే ఆరాధన జరిగే సమయం. ఆమేన్. ఈ సమయంలో ప్రత్యేకంగా ఈ దినము ప్రభువుని ప్రేమించి, ప్రభు దినమును ప్రేమించి, ప్రభు బిడ్డలను ప్రేమించి అందరికీ మేలులు జరగాలని కొంతమంది బిడ్డలు స్పాన్సర్ చేసి ప్రేమ కానుకలిచ్చి ముందుకు వచ్చి ఉన్నారు. వారందరినీ జ్ఞాపకం చేసుకొని, ప్రభువా ఈ బిడ్డల మంచితనమును, ఉదారత్వమును దీవించమని ప్రార్థించడం మనకు దొరికిన గొప్ప భాగ్యం. కటకం సురేందర్ రెడ్డి 10వ మరణ వార్షికోత్సవ సందర్భంగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. ఆయన ఆత్మకు నిత్య విశ్రాంతిని ప్రభు దయచేయునుగాక. లూర్దు మరియమ్మ కుటుంబం కృతజ్ఞతగా కుటుంబ శ్రేయస్సు, సంరక్షణ, కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం, సుక్కా సెల్వరాజ్, నరసింహల ఆత్మశాంతి మరియు దిక్కులేని ఆత్మల శాంతి కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. జి కృతిక, జి రీసా మంచి ఆయురారోగ్యం మరియు మంచి చదువుల కొరకు కృతజ్ఞతగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. దారా సునీల్ కుమార్ ఆత్మశాంతి కొరకు, దారా దిలీప్ కుమార్ మంచి చదువులు, బంగారు భవిష్యత్తు, మంచి ప్రవర్తన కొరకు, దారా సాత్విక 27వ జన్మదినోత్సవం కొనియాడుతుండగా ఆమె చదువులు, బంగారు భవిష్యత్తు, మంచి ప్రవర్తన కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. దారా సాత్విక, నీ జన్మదినోత్సవం సందర్భంగా హ్యాపీ బర్త్డే టు యూ. సునీల కుటుంబమును కరోనా నుండి కాచి కాపాడినందుకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యుల మంచి ఆయురారోగ్యం, దేవుని సంరక్షణ కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. కరోనా నుండి ఈ ప్రపంచమును మరియు ప్రత్యేకముగా చిన్నారి బిడ్డలను కాపాడమని తుమ్మ తెరేజా కుటుంబం శాంతి, సమాధానం, మంచి ఆయురారోగ్యం మరియు కృతజ్ఞతగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఈ బిడ్డలందరి యొక్క ఉదారత్వమును ఆలకించి వారి ప్రార్థనకు దేవుడు జవాబిచ్చి ఈ కారుణ్య ప్రార్థన సమయంలో మనలందరినీ ప్రభు హేరాళముగా దీవించాలని ఈ కార్యక్రమాన్ని యేసుక్రీస్తు నామంలో ప్రారంభిస్తాం. ఆమేన్. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపా వరము మీ ద్వారా సర్వ జగత్తుకు పెళ్ళువికి ప్రవగించినది. జీవ ఊట్టయైన దేవా, ఎడత్తగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మిమ్ము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మిమ్ము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మిమ్ము నమ్ముచున్నాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపము. దేవవరప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలినవారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసువు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను.
అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్ర ఆత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పొన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ఈరోజు ఆదివారం దేవుడు మనకిచ్చినటువంటి ఒక పాట, అది పరలోక జపం. దానిని పాటగా మార్చి దేవునికి మనం అర్పించబోతున్నాం. ఇది యేసు ప్రభువే స్వయముగా తన శిష్యులకు నేర్పించిన ప్రార్థన. యేసు ప్రభు దగ్గరికి వచ్చి శిష్యులు ఇలా అడిగారు. లూకా 11:1 నుంచి మనం చదువుతున్నాం. యేసయ్యా, యజమానుడా, యోహాను తన శిష్యులకు నేర్పించినట్టు మాకు కూడా ప్రార్థన నేర్పమయ్యా అని వాళ్ళు ప్రాధేయపడి అడుగుతున్నారు. ప్రార్థన ఎలా చేయాలి మాకు నేర్పమని. యేసు ప్రభు ఎన్నో దినము రాత్రి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. వాళ్ళకి అర్థం కాలేదు, ఎట్లా యేసు ప్రభు ఇలా ప్రార్థన చేస్తున్నాడు, ప్రార్థన ఎలా చేయాలి, ఎట్లా పరలోకాన్ని భూలోకానికి తీసుకొస్తున్నాడు, ఎలా స్వస్థతలు జరుగుతున్నాయి, ఎలా అందరినీ క్షమిస్తున్నాడు, ఎలా వ్యభిచారులు కూడా ఆయన పాదాలు ముట్టుకుంటే మారిపోతున్నారు. ఈ అభిషేకం, ఈ ప్రార్థన మాకు కూడా కావాలి. ఎలా ప్రార్థిస్తావు యేసయ్య, ఎట్లా ప్రార్థించాలి, ఏ పదం వాడాలి అని శిష్యులు యేసయ్య దగ్గరికి వచ్చి అడుగుతున్నారు. ఎప్పుడైతే నాకు అన్నీ తెలుసులే, నాకు ప్రార్థన వచ్చు అని అనుకుంటామో మన ప్రార్థన ఫలించదు. నాకు నేర్పమయ్యా, నాకు ఏం తెలియదు ప్రభా, నేను మట్టి లాంటి వాడినయ్యా, నాకు నేర్పమయ్యా అని ఎల్కేజీ స్టూడెంట్ లాగా ప్రతిరోజు నేర్చుకోవాలి అని ప్రభు పాదములో ప్రార్థన అడిగితే దేవుడు ప్రార్థన విధానమునే మార్చేస్తాడు. ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుంది. ఈరోజు మొదటి గుర్తులో మత్తయి సువార్త 6వ అధ్యాయం 10వ వచనంలో నీ రాజ్యం వచ్చును గాక అని ప్రభు ప్రార్థించమని నేర్పించాడు. అంటే అర్థం ఏమిటి? దుష్ట రాజ్యం కూలిపోవును గాక, సైతాను రాజ్యం కూలిపోవును గాక, ప్రేమ రాజ్యం, శాంతితో కూడిన రాజ్యం, నీతి రాజ్యం వచ్చును గాక. అవును, దేవుని రాజ్యం అంటే తినుట తాగుట కాదు, నీతి, శాంతి, సమాధానం, ఆనందం కలిగే రాజ్యం. ఆ రాజ్యం ఈ పాట పాడుతున్నప్పుడు ఒక్కసారి పాడడం 2 సార్లు ప్రార్థించిన దానికి సమానం కావున ప్రతిరోజు దేవుడు పాటను నేర్పించి ఒక్కసారి పాడగా 2 సార్లు ప్రార్థించినట్టు రెట్టింపు ఆశీర్వాదమును ప్రభు మనకు దయచేయునుగాక. ఆమేన్. ఈ పాటలో మనం పాడేది నీ రాజ్యం వచ్చునుగాక. ఆమేన్. చప్పట్లు కొడుతూ పాడదాం. పరలోక తండ్రి, ప్రియమైన తండ్రి, యేసయ్యా నేర్పిన ప్రార్థనను ప్రార్థింపగా మా ప్రార్థన ఆలకించుమా తండ్రి, ఆలకించుమా మా ప్రియమైన తండ్రి, ఆలకించుమా. పరలోక తండ్రి, ప్రియమైన తండ్రి, యేసయ్యా నేర్పిన ప్రార్థనను ప్రార్థింపగా మా ప్రార్థన ఆలకించుమా తండ్రి, ఆలకించుమా మా ప్రియమైన తండ్రి, ఆలకించుమా. నీ రాజ్యము వచ్చునుగాక, ఈ పరలోక ప్రార్థన యేసు నేర్పెను. నీ రాజ్యము వచ్చునుగాక, ఈ పరలోక
నీతి శాంతి రాజ్యము సంతోష రాజ్యము ఈ లోకములో వచ్చునుగాక. నీతి శాంతి రాజ్యము సంతోష రాజ్యము ఈ లోకములో వచ్చునుగాక. సాతాను రాజ్యము కూలిపోవాలి, నీ దివ్య రాజ్యము వచ్చునుగాక. సాతాను రాజ్యము కూలిపోవాలి, నీ దివ్య రాజ్యము వచ్చునుగాక. పరలోక తండ్రి, ప్రియమైన తండ్రి, యేసయ్యా నేర్పిన ప్రార్థనను ప్రార్థింపక మా ప్రార్థన ఆలకించుమా తండ్రి, ఆలకించుమా మా ప్రియమైన తండ్రి, ఆలకించుమా. పరలోక తండ్రి, ప్రియమైన తండ్రి, యేసయ్యా నేర్పిన ప్రార్థనను ప్రార్థింపక మా ప్రార్థన ఆలకించుమా తండ్రి, ఆలకించుమా మా ప్రియమైన తండ్రి, ఆలకించుమా. నీ రాజ్యం వచ్చునుగాక, ఆమేన్. సాతాను రాజ్యం కూలిపోనుగాక. ఆమేన్. నీతి శాంతి సమాధానం ఆనందం కూడిన రాజ్యం వచ్చునుగాక. ఆమేన్. ఈ గుర్తులో దేవుని రాజ్యం తప్పక మీ ఇంటిలో ప్రపంచంలో రాబోతున్నది. ఆమేన్. నిత్యపిత మీ దివ్య కుమారుడును మానాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మానాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మనము పరలోక జపమును పాటగా పాడుతూ ఒకసారి ప్రార్థించడానికి బదులుగా 2 సార్లు ప్రార్థించే విధంగా మనము దాన్ని పాటగా మార్చి పరలోక జపంలో ప్రభు చెప్తున్నాడు, మీరు ఇట్లు ప్రార్థించాలి. అంటే మీ ఇష్టం వచ్చినట్లు కాదు, నేను పలికిన ఈ రీతిలో ఈ మార్గంలో ఈ మాదిరిగా మీరు ప్రార్థించండి అని ప్రభు నేర్పిస్తూ ఉన్నాడు. 2వ ప్రార్థన విధానం మత్తయి 6:10, నీ చిత్తం నెరవేరునుగాక. ఆమేన్. నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. ఆమేన్. మనం ఈరోజు ప్రార్థించాలి, మా చిత్తం కాదు, నీ చిత్తమే మాలో, మా కుటుంబంలో, ప్రపంచంలో నెరవేరునుగాక. ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, ఎందుకు యేసయ్య అట్లా ప్రార్థన చేశాడు? ఎందుకు మనం అలా ప్రార్థన చేయాలంటున్నాడు? చాలాసార్లు మనకని కోరికలు పెట్టుకొని గుడికి వెళ్తాం, అదే జరగాలని కోరుకుంటాం. అది ఒకవేళ మంచిది కాకపోవచ్చు మన జీవితంలో,
మనం కొన్ని ప్రవర్తన నేను ఇలాగే ఉంటాను అనుకుంటాం. దేవుడు మార్చడానికి ట్రై చేస్తాడు. దేవా నా జీవితంలో అందరూ మారాలి అని చెప్పేసి మనము కొన్ని విషయాలలో మన చిత్తము అంటే దేవుని చిత్తం కాకుండా మన చిత్తానుసారం ట్రై చేస్తే దేవుడు ఏ కార్యం మన ద్వారా జరగాలని కోరుకుంటున్నాడో అవన్నీ ఆగిపోతాయి. దేవుని ప్రణాళికలో కొన్ని చిత్తం ఉంది, డైరీ ఉందండి. డైరీ నా చిత్తం గురించి నేను ఈ రోజులలో ఈ విధంగా ఈ మహమ్మారిలో మీకు ఈ ప్రోగ్రాం నడిపించాలని ప్రతిరోజు ఈ విధంగా ఒకరోజు నేను పాటను పాడి ప్రార్థించి పొందుకొని పెట్టిన భిక్షను మీతో పంచుకుంటానని డైరీలో లిఖింపబడి ఉన్నది. నేను ఈ మహమ్మారిలో కూడా బ్రతికి ఉండి మీకు సేవ చేస్తానని, నేను ఇంకా ఎన్ని రోజులు జీవిస్తానని దేవుని చిత్తంలో ఉంది. చిత్తానుసారం అది మనం ప్రార్థనలు నేర్చుకోవాలి. కష్టమే కొన్నిసార్లు మనకు కొన్ని విషయాలు, నాకు ఇది ఉంటే బాగుంటుంది, ఇది కొంటే బాగుంటుంది, దీనిని తింటే బాగుంటుంది, ఇక్కడికి వెళితే బాగుంటుంది అని కోరికలు పుట్టుతాయి. మానవునికి సహజమే, ఎందుకంటే శారీరక కోరికలు అలాంటిది. కానీ యోహాను 8:29 యేసు ప్రభు ఒక మాట చెప్పాడు, నేను తండ్రి చిత్తమును మాత్రమే చేస్తాను, కావునే తండ్రి ఎల్లప్పుడూ నాతోనే ఉంటాడు, నేను ఏకాకిగా వదిలిపెట్టాడు. మొదటి యోహాను 5:14 చాలా చక్కటి ఒక గ్యారంటీ కార్డ్ అండి ఇది. దేవుని చిత్తానుసారం ఏది అడిగినా తప్పక దానిని మనము పొందుదుము. ఆమేన్. ఒకవేళ మనకు కొన్ని విషయాలు కోరుకున్నది జరగలేదంటే దేవుని చిత్తం కాకపోవచ్చు. దేవుని చిత్తం మాత్రమే జరగాలని చప్పట్లు కొడుతూ ఈ రెండవ గుర్తులో రెండవ విధానం, ప్రార్థన విధానం, పరలోకములో నీ చిత్తం జరిగినట్టు భూలోకంలో కూడా జరుగునుగాక. మా పిల్లల విషయంలో జరుగునుగాక, నా భవిష్యత్తులో జరుగునుగాక, నా జాబులో జరుగునుగాక. చప్పట్లు కొడుతూ పాడాలి. పరలోక తండ్రి, ప్రియమైన తండ్రి, యేసయ్యా నేర్పిన ప్రార్థనను ప్రార్థింపగా మా ప్రార్థన ఆలకించుమా తండ్రి, ఆలకించుమా మా ప్రియమైన తండ్రి, ఆలకించుమా. పరలోక తండ్రి, ప్రియమైన తండ్రి, యేసయ్యా నేర్పిన ప్రార్థనను ప్రార్థింపగా మా ప్రార్థన ఆలకించుమా తండ్రి, ఆలకించుమా మా ప్రియమైన తండ్రి, ఆలకించుమా. నీ చిత్తము నెరవేరునుగాక. పరలోక ప్రార్థన యేసు నేర్పెను. నీ చిత్తము నెరవేరునుగాక. ఈ పరలోక ప్రార్థన యేసు నేర్పెను. మా చిత్తం కాదు నీ చిత్తమే ఈ లోకములో నెరవేరునుగాక. మా చిత్తం కాదు నీ చిత్తమే ఈ లోకంలో నెరవేరునుగాక. నీ చిత్తంలో అందరూ రక్షింపబడాలి, యా రక్షణ కాలము వచ్చునుగాక. నీ చిత్తంలో అందరూ రక్షింపబడాలి, ఆ రక్షణ కాలము వచ్చునుగాక. పరలోక తండ్రి, ప్రియమైన తండ్రి, యేసయ్యా నేర్పిన ప్రార్థనను ప్రార్థింపగా మా ప్రార్థన ఆలకించుమా తండ్రి, ఆలకించుమా మా ప్రియమైన తండ్రి, ఆలకించుమా. పరలోక తండ్రి, ప్రియమైన తండ్రి, యేసయ్యా నేర్పిన ప్రార్థనను ప్రార్థింపగా మా ప్రార్థన ఆలకించుమా తండ్రి, ఆలకించుమా మా ప్రియమైన తండ్రి, ఆలకించుమా. చేతులు పైకి లేపి, ఓ ప్రభువా, మా అందరి జీవితంలో నీ చిత్తమే జరుగునుగాక అని ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని
శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారును మానాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈ మూడవ గుర్తులో మత్తయి సువార్త 6వ అధ్యాయం 11వ వచనం, మనం పరలోక జపంలో ఒక్కొక్క జప విధానమును నేర్చుకుంటున్నాం. ఈ విధంగా ప్రార్థిస్తే నేను ఎలా నా డాడీతో సంభాషిస్తున్నానో దాన్ని మీకు నేర్పిస్తున్నానని మీరు అడిగారు కావున మీకు నేర్పిస్తున్నాను. మీరు తగ్గించుకుంటున్నారు కావున మీకు ప్రార్థన నేర్పిస్తూ ఉన్నానని ప్రభు నేర్పించాడు. మీకు తెలుసు, తర్వాత ప్రార్థనలో ఎన్ని గొప్ప కార్యాలు జరిగిందో. వాళ్ళ ప్రార్థన విధానమే మారిపోయింది. మూడవ భాగం ప్రార్థనలో పరలోక జపంలో, నానాటికి కావలసిన మా ఆహారము నేటికి మాకు దయచేయి. అంటే రోజు రోజు అనుదినము మనకు కావలసిన ఆహారం ప్రభు ఇస్తేనే మనకు దొరుకుతుంది. ఇది మనం తెలుసుకోవాలని ప్రభు నేర్పిస్తున్నాడు. ఇంగ్లీష్లో చెప్పాలంటే ఇట్ ఈస్ అ సిల్లీ మ్యాటర్. నో జస్ట్ ప్రేయింగ్ ఫర్ ఫుడ్. హూ విల్ ప్రే? నో 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 నో. ప్రభు చెప్తున్నాడు, బ్రేక్ఫాస్ట్ ముందు ఇది దేవుడు ఇచ్చాడు. బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత, లంచ్ ముందు, లంచ్ తర్వాత, రాత్రి భోజనం చేసే ముందు, భోజనం తర్వాత ప్రభువే భోజనం పెడుతున్నాడు. బ్లెస్ చేసి భుజించిన తర్వాత థ్యాంక్స్ చెప్పి అనుదిన ఆహారం ప్రభు ఇవ్వాలమ్మా. డాడీ ఇస్తాడు. ఒక్కవేళ వర్షమే లేకపోతే, కరువుగా మారిపోతే తినటానికి ఆహారం కూడా దొరకదు. కొన్నిసార్లు మహమ్మారులు కొంతమందికి జాబు పోయింది. రోజు రోజు దినము గడపడం కష్టమైపోయినటువంటి పరిస్థితులు, ఏడుస్తున్న పరిస్థితులు వచ్చాయి. ఇవన్నీ మనకు నేర్పించే సత్యం. దేవుడు భోజనం పెడితేనే, తండ్రి భోజనం ఇస్తేనే బిడ్డలు మనము భుజించగలం. ప్రభు చెప్తున్నాడు, మీకు భోజనం పెడతాను, కొరత లేని ఆహారం, సంతృప్తి జీవితం అనుదినము మీకు ఇస్తాను. పేదరికం తొలగిపోవాలని, కరువులన్నీ మాయమైపోవాలని చప్పట్లు కొడుతూ ఈ యొక్క గుర్తులో మనము ఈ యొక్క ప్రార్థనను పాటగా మార్చుకొని ప్రభువునికి అర్పించబోతున్నాం. పరలోక తండ్రి, ప్రియమైన తండ్రి, యేసయ్యా నేర్పిన ప్రార్థనను ప్రార్థింపగా మా ప్రార్థన ఆలకించుమా తండ్రి, ఆలకించుమా మా ప్రియమైన తండ్రి, ఆలకించుమా. పరలోక తండ్రి, ప్రియమైన తండ్రి, యేసయ్యా నేర్పిన ప్రార్థనను ప్రార్థింపగా మా ప్రార్థన ఆలకించుమా
నానాటి ఆహారం దయచేయుము. ఈ పరలోక ప్రార్థన యేసు నేర్పెను. నానాటి ఆహారము దయచేయుము. ఈ పరలోక ప్రార్థన యేసు నేర్పెను. కొరతలేని ఆహారం సంతృప్తి జీవితం అనుదినము మాకు లభించునుగాక. కొరతలేని ఆహారం సంతృప్తి జీవితం అనుదినము మాకు లభించునుగాక. పేదరికం కరువులన్నీ తొలగిపోవాలి, వర్ధిల్లే రోజులు వచ్చునుగాక. పేదరికం కరువులన్నీ తొలగిపోవాలి, వర్ధిల్లే రోజులు వచ్చునుగాక. పరలోక తండ్రి, ప్రియమైన తండ్రి, యేసయ్యా నేర్పిన ప్రార్థనను ప్రార్థింపగా మా ప్రార్థన ఆలకించుమా. తండ్రి ఆలకించుమా, మా ప్రియమైన తండ్రి ఆలకించుమా. పరలోక తండ్రి, ప్రియమైన తండ్రి, యేసయ్యా నేర్పిన ప్రార్థనను ప్రార్థింపగా మా ప్రార్థన ఆలకించుమా. తండ్రి ఆలకించుమా, మా ప్రియమైన తండ్రి ఆలకించుమా. రోజు రోజు భోజనం పెట్టి ఏ కొరత లేకుండా పేదరికం కరువులన్నీ తొలగిపోవాలని ఆశిస్తున్న దేవునికి రుణపడి చేతులెత్తి ఇప్పుడు మనం ఆశించినది జరగాలని చేతులెత్తి ప్రభు దగ్గర ప్రార్థించుకున్నా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారులను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము నీకు సమర్పించుచున్నాము. ఈ 4వ గుర్తులో ప్రియమైన సహోదరి సహోదరులారా, పరలోక జపమునే మనము ఈరోజు పాటగా మార్చి యేసయ్య చేతులు అర్పించి తండ్రికి ప్రతిదాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. 4వ విషయం ప్రార్థనలో 4వ భాగం, మేము క్షమించినట్లు. ప్రభువా, మాకు ఎవరైతే అపరాధం చేశారో, విరుద్ధంగా పనిచేశారో వాళ్ళందరినీ మేము క్షమించినట్లు. క్షమిస్తేనే అని అర్థం. మీరు కూడా మా పాపములను క్షమించండి అంటే, క్షమించకపోతే మన పాపములు క్షమింపబడవు. పాపములు క్షమింపబడకపోతే మనము అయోగ్యులుగానే ఉండిపోతాం, ప్రార్థన ఫలించదు. ప్రభువా, మేము ఇతరుల పాపములను క్షమించినట్లు మా పాపములను మీరు క్షమించండి. అందుకే మన్నించే స్వభావం అనేది దేవుని స్వభావం.
ఇంగ్లీష్లో ఒక మంచి సామెత ఉంది, టు ఎర్ర్ ఈజ్ హ్యూమన్, టు ఫర్గివ్ ఈజ్ డివైన్. తప్పిదాల్లో పడిపోవడం మానవ స్వభావం, బలహీనత. క్షమించడం దైవ స్థితికి మనం ఎక్కామని అర్థం. ఈరోజు మన్నించే స్వభావం, క్షమించే గుణం మాలో కూడా వచ్చునుగాక. కోపం, క్రోధం మాయమవ్వాలి. ఆమేన్. అందరూ ఏకీభవించి ప్రార్థించాలి. ఆమేన్. కుటుంబంలో భేదభావాలు, తేడాలు కనిపిస్తే ఆ ప్రార్థనకు అడ్డుగోడలు ఉంటాయి. చేతులెత్తి ప్రభు దగ్గర క్షమించే గుణం, మన్నించే గుణం రావాలని ప్రార్థిస్తాం. పరలోక తండ్రి, ప్రియమైన తండ్రి, యేసయ్యా నేర్పిన ప్రార్థనను ప్రార్థింపగా మా ప్రార్థన ఆలకించుమా తండ్రి, ఆలకించుమా మా ప్రియమైన తండ్రి, ఆలకించుమా. పరలోక తండ్రి, ప్రియమైన తండ్రి, యేసయ్యా నేర్పిన ప్రార్థనను ప్రార్థింపగా మా ప్రార్థన ఆలకించుమా తండ్రి, ఆలకించుమా మా ప్రియమైన తండ్రి, ఆలకించుమా. మేము క్షమించునట్లు మమ్ము క్షమించుమని పరలోక ప్రార్థన యేసు నేర్పెను. మేము క్షమించునట్లు మమ్ము క్షమించుమని పరలోక ప్రార్థన యేసు నేర్పెను. మన్నించే స్వభావము, క్షమించే గుణం మాలో కూడా ప్రభువా వచ్చునుగాక. మన్నించే స్వభావం, క్షమించే గుణం మాలో కూడా ప్రభువా వచ్చునుగాక. కోపం, క్రోధము మాయమవ్వాలి, ఏకీభవించే రోజులు వచ్చునుగాక. కోపం, క్రోధము మాయమవ్వాలి, ఏకీభవించే రోజులు వచ్చునుగాక. పరలోక తండ్రి, ప్రియమైన తండ్రి, యేసయ్యా నేర్పిన ప్రార్థనను ప్రార్థింపగా మా ప్రార్థన ఆలకించుమా తండ్రి, ఆలకించుమా మా ప్రియమైన తండ్రి, ఆలకించుమా. పరలోక తండ్రి, ప్రియమైన తండ్రి, యేసయ్యా నేర్పిన ప్రార్థనను ప్రార్థింపగా మా ప్రార్థన ఆలకించుమా తండ్రి, ఆలకించుమా మా ప్రియమైన తండ్రి, ఆలకించుమా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని
శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. చివరి గుర్తులో 5వ గుర్తులో మత్తయి సువార్త 6వ అధ్యాయం 13వ వచనంలో, ప్రభువా మమ్మల్ని శోధనల నుండి కాపాడుము, దుష్టుని నుండి కాపాడు. ఆమేన్. శోధనలో పడిపోకుండా మమ్ము కాపాడు, దుష్టుని చేతుల నుండి మమ్ము కాపాడి రక్షించుము అని యేసు ప్రభువే నేర్పించాడు. అంటే శోధనలో పడిపోకుండా దేవుడే కాపాడాలి. శోధనలు వచ్చినప్పుడు, పరీక్షలు జరిగినప్పుడు ఆ శోధనను దాటి వెళ్ళి మనము గెలుపొందాలి. దుష్టుని మనం గెలవాలి. దుష్టుడు వస్తాడండి, దుష్టుడు వస్తాడు. మనం ఎంత ప్రార్థన చేయడానికి, పరిశుద్ధులుగా జీవించడానికి మన జీవితంలో ప్రయత్నం చేసినప్పుడు దుష్టుడు వచ్చి ఆటంకపరుస్తాడు. ఎందుకంటే ఆయన పనియే దొంగతనం చేయడం, హత్య చేయడం, నాశనం చేయడం. ఆయన మనం మంచిగా ఉండడం అసలు తట్టుకోలేడు. ఎందుకంటే ఆయన మహిమను కోల్పోయినటువంటి దేవుని దూత కిందికి పడిపోయాడు. అందువలన మన మహిమలో జీవించకూడదు, ఆరోగ్యంతో ఉండకూడదు. మహమ్మారిని పంపిస్తాడు, భూకంపంను పంపిస్తాడు, సముద్రం పొంగి సునామీలాగా పంపిస్తాడు. దుష్టుని ప్రవాహం ఇది. ప్రభు చెప్పాడు, ఇలాంటి శోధన కీడుల నుండి, దుష్టుని నుండి ప్రభు కాపాడితేనే మీరు బ్రతుకుతారని ప్రార్థించమని చెప్పాడు. ఇది మనం వాడాలి, ఈ పదములు వాడాలి. శోధనల నుండి, శోధనలో పడిపోకుండా కాపాడము, దుష్టుని నుండి కాపాడము ప్రభుని ప్రతిరోజు 24/7 మనం అటాక్లో ఉన్నామండి. అటాక్లో ఉన్నాం, మనము యుద్ధంలో ఉన్నాము. ఇది తెలిసిన వాళ్ళే ఇలా ప్రార్థించాలని శిష్యులకు దేవుడు నేర్పించాడు. మనం ప్రార్థించకపోతే అటాక్లో ఓడిపోతాం, యుద్ధంలో మనం ఓడిపోతాం, ఓటమి తప్పదు. ప్రతిరోజు ఈ పదములు వాడాలి. వీళ్ళు దొరికినప్పుడల్లా పరలోక జపం చెప్పాలి. ఈ పాటను ప్రభువునకు మరొకసారి మన జీవితంలో ఉన్న శోధనలు, కీడులు, ఈ దుష్టుని ప్రవాహం అన్నిటి నుండి సమస్త మానవాళను ఈ గుర్తులో దేవుడు కాపాడునుగా. ఆమేన్. పరలోక తండ్రి, ప్రియమైన తండ్రి, యేసయ్యా నేర్పిన ప్రార్థనను ప్రార్థింపగా మా ప్రార్థన ఆలకించుమా. మా తండ్రి ఆలకించుమా, మా ప్రియమైన తండ్రి ఆలకించుమా. పరలోక తండ్రి, ప్రియమైన తండ్రి, యేసయ్యా నేర్పిన ప్రార్థనను ప్రార్థింపగా మా ప్రార్థన ఆలకించుమా. తండ్రి ఆలకించుమా, మా ప్రియమైన తండ్రి ఆలకించుమా. శోధన దుష్టుని నుండి కాపాడుము, ఈ పరలోక ప్రార్థన యేసు నేర్పెను. శోధన దుష్టుని నుండి కాపాడుము, ఈ పరలోక ప్రార్థన యేసు నేర్పెను. శోధనలను జయించి దుష్టుని గెలిచి అభిషేకం మాలో వచ్చునుగాక. శోధనలను జయించి దుష్టుని గెలిచి ఈ అభిషేకం మాలో వచ్చునుగాక. దుష్టుని గద్దింపగా పారిపోవాలి, జయం పొంది రోజులు వచ్చునుగాక. దుష్టుని గద్దింపగా పారిపోవాలి, జయం పొందే రోజులు వచ్చునుగాక. ఆమేన్. వచ్చునుగాక, వచ్చునుగాక, యేసుని రాజ్యం వచ్చునుగాక. వచ్చునుగాక, వచ్చునుగాక, యేసుని రాజ్యం వచ్చునుగాక. వచ్చునుగాక, 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 వచ్చునుగాక.
పరలోక తండ్రి, ప్రియమైన తండ్రి, యేసయ్యా నేర్పిన ప్రార్థనను ప్రార్థింపగా మా ప్రార్థన ఆలకించుమా తండ్రి, ఆలకించుమా మా ప్రియమైన తండ్రి, ఆలకించుమా. పరలోక తండ్రి, ప్రియమైన తండ్రి, యేసయ్యా నేర్పిన ప్రార్థనను ప్రార్థింపగా మా ప్రార్థన ఆలకించుమా తండ్రి, ఆలకించుమా మా ప్రియమైన తండ్రి, ఆలకించుమా. మా ప్రియమైన తండ్రి, ఆలకించుమా మా ప్రియమైన తండ్రి, ఆలకించుమా, ఆలకించుమా, ఆలకించుమా మా ప్రార్థన ఆలకించుమా మా ప్రియమైన తండ్రి, ఆలకించుమా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. సంజయ్, నోయల్, జ్యోతి, దేవుడు మీకు ఒక డాడీ వలె ఉండాలని ఆశతో మీరు ప్రార్థించారు కనుక మీ పేర్లు ఆయన ఎదుట, ఆయన కనుల ఎదుట ఇప్పుడు చూచే విధంగా మీ గాథలన్నీ, మీ కన్నీటి గాథలన్నీ మీరు జీవితంలో ఆ దేవుని వైపు చూస్తూ తండ్రి యొక్క నీడలో, పరిశుద్ధాత్మ యొక్క అభిషేకములో, యేసుక్రీస్తు యొక్క కృపలో ఉండాలని మనస్సులో రహస్యంగా చేసిన ప్రార్థన ఇప్పుడు కాదు, ఈరోజు మీరు చేయలేదు, కానీ చాలా రోజులుగా మీరు చేసి కొన్నిసార్లు విసుగు పుట్టినట్టు అనిపిస్తుంది. ఈరోజు దేవుడు ఆ ప్రార్థనకు ఈరోజు జవాబిస్తున్నాడు. ఆమేన్. ఇది తండ్రి మీ మీద జాలి చూపే కారుణ్య ప్రార్థన. ఇది ఆదివారం, అందువలన దేవుడు లెగమెంట్ ప్రాబ్లంతో కూడిన వ్యక్తిని ఈరోజు తాకి స్వస్థపరుస్తూ ఉన్నాడు. ఆమేన్. ముక్కులో ఒక విధమైన దురదలాగా, ఎప్పుడు దురద, మీటింగ్లో కూర్చున్నప్పుడు కూడా దురద వలన బాధపడుతున్నటువంటి వ్యక్తి పబ్లిక్ గా కూర్చున్నప్పుడు నీవు అసహించుకుంటున్నావు. ఆ దురద నుండి, ఆ దుష్టుని నుండి దేవుడు ఆ కీడు నుండి, శోధన నుండి ఈ రోజు బయటపడు మార్గమును ఆ వ్యక్తికి ఈ రోజు ఇస్తున్నాడు. ఆమేన్. సంజయ్, దేవుడు ఎందుకో మళ్ళీ మళ్ళీ నీ పేరును నాకు ఈరోజు గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రభువా, నరాలు బలహీనతతో బాధపడుతున్న వ్యక్తిని
ఇప్పుడు తాకుతున్నందులకు స్తోత్రం. స్తోత్రమయ్యా, నీకు వందనాలు ప్రభు. ఛాతీ భాగంలో గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్న అనేక మందికి తండ్రి దేవుడు జాలితో చూసి విడుదలను దయచేయనుగా. ఆమేన్. మీ తలలో ఉన్నటువంటి ప్రతి వేదన వ్యాధి ఎవరికి చెప్పకుండా మీరు ఏడుస్తున్న ఏడ్పులు తలనొప్పులన్నీ మాయమైపోనుగా. ఆమేన్. గొంతు సంబంధించిన వ్యాధులన్నీ నయమైపోనుగా. ఆమేన్. రక్త సంబంధించిన వ్యాధులని నయమైపోనుగా. ఆమేన్. ప్రభు చెప్తున్నాడు, రక్తంలో డాట్స్ 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 లాగా అట్లా మారిపోయి ఏదో సమస్య ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆ రక్తంలో కలిగినటువంటి ఆ వ్యాధి నుండి ఈ రోజు దేవుడు అద్భుత రీతిగా ఆ వ్యక్తిని స్వస్థపరుస్తూ ఉన్నాడు. ఆమేన్. ఎడమ చేతిలో బరువెక్కి బాధపడుతున్నటువంటి ఒక వ్యక్తిని యేసుక్రీస్తు దివ్య హస్తం ఒక వెలుతురులాగా లైట్నింగ్ లాగా ఆ చేతులను దేవుడు ఈరోజు ఆ శక్తి ప్రవహించినట్టు చేస్తూ మీకు విడుదల చేస్తూ ఉన్నాడు. ఆమేన్. చార్లెస్ దేవుడు నిన్ను అభిషేకించి ఆశీర్వదించి అందరి ఎదుట ఇన్ని రోజులు ఏడుస్తున్నావు చూడు, నీకు దుఃఖ దినములు ముగించినది. ఆమేన్. సంతోషకరమైన రాజ్యం దేవుడు స్థాపించబోతుంది. ఆమేన్. ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోనుగా. ఆమేన్. ఇల్లు కట్టుకోవాలని ఆశించే వారికి ఇంటి విషయంలో దేవుడు సహకరించునుగా. ఆమేన్. పిల్లల విషయంలో బాధలలో ఉన్నవారు, సెటిల్మెంట్ విషయంలో బాధల్లో ఉన్నవారు త్వరలోనే మీకు శుభవార్త వచ్చునుగా. ఆమేన్. ఇంటి పేపర్లు, తర్వాత ల్యాండ్ పేపర్లు సమస్యలు ఉన్న వాళ్ళకి ఈ రోజులలో దేవుడు యుద్ధం చేసి మీకు విడుదలను దయచేయనుగా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆదివారం పరిశుద్ధమైన దినం. దేవుని యొక్క దీవెనల కోసం ప్రార్థిస్తున్న మీ అందరికీ చివరి దీవెనల కోసం మోకరించగలిగిన వాళ్ళు మోకరించండి, నిలబడిన వాళ్ళు నిలబడండి, చేతులు ఎత్తండి, లేకపోతే చేతులు చూడండి, శరంలో ఉంచండి. మీకు ఎలా తోస్తుందో అలా ప్రభు దీవెనలు పొందుకోండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంకా 2-3 రోజులు ఈ నెల అయిపోతుంది. దేవుడు మనల్ని కాపాడాడు. మిమ్మల్ని ప్రత్యేకంగా ఎవరైతే స్పాన్సర్ చేస్తున్నారో, పూజ బలిని అర్పిస్తున్నారో, కాయ కష్టం చేసిన దాని నుండి మీరు ప్రేమ కానుకలు పంపించి పూజలు అర్పించేవాళ్ళు, మరియు స్పాన్సర్ చేసే బిడ్డలు, మరి ముఖ్యంగా ఈ రోజు ఈ రోజులో చివరి రోజు అనగా ఈ నెల చివరి రోజు ప్రత్యేక కృతజ్ఞత స్తోత్ర బలి పిదప మనము ఈ ఆరాధనలో దేవునికి స్తోత్రం చెల్లించే దినములు రాబోతున్నాయి. ఆమేన్. నూతన నెలల కోసం ఇప్పుడే ప్రార్థించండి. ఏదేదో మాట్లాడుతున్నారు వైరస్ గురించి, డెల్టా వైరస్ అంటున్నారు, రకరకాల పేర్లు, కానీ మనకు తెలిసిన పేరు ఒకటి, యేసయ్య అని పేరు. ప్రైజ్ ది లార్డ్. ఆయన నామములో ఈ పరిస్థితులన్నీ మారిపోవాలని ప్రార్థిస్తాం. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ఎంతమంది డివైన్ ముంతంగి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని ఆశిస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయడానికి ఇతరులకు సహాయపడుతున్నారు, ఈ లింక్ను పంపించి ఈ పరలోక జపం అందరికీ దీవెనకరంగా మనల్ని ఆశిస్తున్నారు, మీ మీద ప్రత్యేక దీవెనలు వచ్చునుగాక. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పరిశుద్ధాత్మ మీ అందరిని ఆశీర్వదించి ఈ వారమంతా కాపాడిన దేవుడు రాబోయే వారములో నెలలో మిమ్మల్ని నన్ను ఈ పరలోక జపము ద్వారా అన్ని కీడుల నుండి కాపాడి దీవించునుగాక. God bless you. పరలోక తండ్రి, ప్రియమైన తండ్రి,